ఏమో టైం రావాలి ఏదైనా పక్కన ఉన్న చూసారా అట్లు చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. చిన్న పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి. బ్లౌజ్ కుట్టిందామని బయటికి తీసానమాట. తమ్ముడు పెట్టిన శారీ ఇంకొంచెం సలివిడి కలుపుతున్నాను అనమాట. కింద కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరూ ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక కట్టేసిద్దామని మళ్ళీ కొంచెం కలిపానమాట. ఇది ఎప్పటి నుంచో ఆయన కోరికండి అట్లే అట్లే అన్నారు. మా మరదలు తెచ్చిన సలివిడితోటి నానమ్మ. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. పోలట్లు అంటమాట మేమైతేని. పోలట్లు అంటే సలివిడట్లు అన్నమాట. మొన్న మా మరదలు తెచ్చిన సారీ సలివిడి ఉంది కదండి. సలివిడి ఉంటే నేనేం చేస్తున్నానంటే సలివిడట్లు ఏమన్నారు మా వారు అయితేని అమ్మకు ఫోన్ చేసి అడిగితే సలివిడట్లు ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అడిగితే అంటే అత్తయ్య గారు ఏం చేసేవారంటే అండి పెరుగు కలిపేవారు అన్నమాట. అమ్మాలైతే అలా కాదు, అంటే అలా కూడా చేసుకుంటారేమో మరి. మనకి మా అమ్మ ఏం చేసేవారంటే పోలట్లు అనేవాళ్ళం మేము వీటిని. సలివిడి ఉంటే కనుక కొంచెం వాటర్ కలుపుకొని అట్లు వేసుకునేవాళ్ళం అని చెప్పేసి చెప్తారన్నమాట. సరే మా వారేమో సలివిడి బాగుందంట, కొంచెం టేస్టీగా బాగుంది, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా అట్లయ్యి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఎంతమందికి ఇష్టం సలివిడట్లు? ఎప్పుడైనా వేసుకున్నారా? మాకు ఇటు సైడ్ వేసుకుంటారులేండి, ఇటు బాగానే చేసుకుంటారు ఇటువంటివి. ఇది సలివిడ కొంచెం నేనైతే ఇవి వేస్తాను అనమాట, పోకండ్లు వేస్తాను నేను, భలే ఉంటాయి టేస్ట్. అవి కూడా వేసుకోవచ్చు. ముందు కొంచెం కలుపుతున్నాను. సలివిడి నెలల దాకా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేనైతే ఫ్రిడ్జ్లోని కూడా పెట్టుకుంటాను కొంచెం తీసి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది సలివిడట్లకి. మాకు చంటిబిడ్డ తల్లితోటి పెడతారు ఏదైనా శుభానికి. ఇంకా సలివిడే ఇంకా అన్నిటికి మంచిగా ఉండాలని సలివిడి అనేది పెడతారన్నమాట. ఇదిగోండి అట్ల పెనం పెట్టేసి ఆయిల్ వేసేసానమాట. ఈ అట్లు చూస్తుంటే మా చిన్నతనాన్ని బెల్లమట్లు వేసేవారు అనమాట. దోసల పిండిలోనే బెల్లం కలిపి వేసేవారండి. పంచదారట్లు బెల్లం అట్లు అన్నమాట. భలే ఉంటాయండి. అంటే చిన్నప్పుడైతే నేను అవి ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడు అలాగే ఇంటి దగ్గర వేసేవారు అన్నమాట. ముసలమ్మలు అంటే బాగా పెద్దోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొందరు ఇంటి దగ్గరే టిఫిన్స్ అవి వేసుకుంటారు కదా, అలా చేసేవారు అన్నమాట. బెల్లం అట్లు అవి అమ్మేవారు అన్నమాట. తెచ్చుకుని ఒక్కొక్క అట్టు తినేదాన్ని. భలే ఉంటుంది. బెల్లం అట్లు అంటే దోసల పిండిలోనే బెల్లం కలుపుతారు అనుకుంటా. మరి బెల్లం కరగబెట్టి కలుపుతారో మరి నాకు తెలియదు కానీ చిన్నప్పుడు మళ్ళీ ఆ రెసిపీ నేను అప్పుడు టేస్ట్ చేయడమే. మళ్ళీ ఈ మధ్యకాలంలో అయితే మాకు అంత తెలియదు నాకు. ప్యాన్ కేక్స్ అంటున్నారు, నిజమే కదా. అందులో బనానా వేసి తేనెది వేసి పైన చేస్తున్నారు కదా. మా చిన్నతనాన్ని అయితే హారిక బాగా చేసేవారు. గోకవరంలో ఉన్నప్పుడు అక్కడ మా అమ్మ చేసేవారు అన్నమాట బెల్లం అట్లు. ఆవిడ ఏజెన్సీలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారు అన్నమాట, చిట్టి మా అమ్మని. చాలా ఏమమ్మా నాకు పెద్దగా తెలీదు, కానీ వచ్చేటప్పుడు మట్టుకి చింతపండు ఇవన్నీ తెచ్చుకుని అమ్ముకునేవారు. ఇక్కడికి వచ్చాక మళ్ళీని అడవిలోకి వెళ్ళడం ఏదో అనేవారు, అమ్మడం. అదే కొంచెం బాగా పల్లెటూర్లు ఉంటాయి కదండి అలాగా. ఇప్పుడు ఇంకా రోజులు అవన్నీ మారిపోయినాయి లేనుకోండి. మారేడుమిల్లి అది కూడా చాలా బాగుంటుందండి, చూడాలే కానీ అసలు లొకేషన్స్ అయితే అదిరిపోతుంది అసలు. మేము ఎప్పుడు మా తమ్ముడు మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము, మళ్ళీ పెట్టుకోలేదు. అనుకుంటున్నాం అందరం గ్యాదర్ అయ్యి వెళ్ళాలి, 2-3 కార్లు ఉండాలి అని అనుకుంటున్నాం అన్నమాట. అవ్వట్లేదు అది. ఏమో టైం రావాలి ఏదైనా పక్కన ఉన్న. చూసారా అట్లు చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. చిన్న పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి. సాఫ్ట్గా దూదుల్లా ఉంటాయి అన్నమాట ఇవి అట్లు కూడా. చూడారిక ఎంత బాగా వచ్చిందో సలివిడట్లు. ప్లేట్ తీసురావా? బాగుంటాయి. నేను చాలా ఇష్టంగా తినేదాన్ని చిన్నప్పుడు అయితే బెల్లం అట్లని. ఇవి సలివిడట్లు. ఉత్తిగా తింటారు, నంచుకుని ఏం తింటావు? ఇదేం చట్నీ ఏంటి? అది కాదు, వైట్ ప్లేట్ తీసురా. అది కూడా తీసురా కావాలితే. నానమ్మ వేసేది చిన్నప్పుడు, మీకు గుర్తుందో లేదో, పెట్టింది కదా మీరు పైకి వెళ్ళి ఆడుకుంటున్నప్పుడు. పెసరడియాలు ఉత్తి వేపుని తినేసేవారా? బాగుంది. అవునా?
అవునులే. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో సలివిడట్లు. ఇంకా ఇలా ఒకటి వేస్తూ ఉంటాను. ఇదిగోండి కొబ్బరి ముక్కలతోటి చూడండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే చక్కగా ఇదిగోండి ఒక్క గరిటె వేస్తున్నాను అంతే. ఏదైనా ఒక రెసిపీ చేసేటప్పటికి మా చిన్నతనాన ఎలా ఉన్నాయి అలా గుర్తుకొస్తుంటారు. మా అమ్మ పేరు చిట్టి మామ అన్నమాట. చిట్టి మామ అని పిలిసేవాళ్ళం. బేబీ మామలాగా నాకు చిట్టి మామ అంటే నవ్వొస్తుంది. హారిక 'ఆహా' సినిమాలోనేనా బేబీ మామ ఏంటి అని చెప్పేసి అన్నట్టు చిట్టి మామ మాట. చిట్టి మామ అని పిలిసేవాళ్ళం మేము. ఇదిగోండి ఇది ఇలాగే దోరగా ఇది బాగా కాలింది కదా. మాకైతే అట్టు బాగా నచ్చింది. నేను టేస్ట్ చేసేసాను. హారికకి పెడుతుంది అనమాట, తింటుంది. నాకైతే బాగా నచ్చింది. ముక్కంతా నేను తినేసాను. సూపర్ ఉంది. హరి ట్రై చేయి. ఈ చీర ఎందుకు తీసాను అనుకుంటున్నా మీకు కనబడిందా? బ్లౌజ్ కుట్టిందామా అని బయటికి తీసానమాట. తమ్ముడు పెట్టిన శారీ. ఇంకా ఇది చూడు ఎలా ఉంది టేస్ట్. చూపించి చెల్లి బాగుంది కదా. సలివిడిలో ఉంది కాదు, సలివిడి అట్టు అది. ప్యాన్ కేక్లో ఉందా? సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇలా చేసి పెట్టయితే సరిపోద్ది పిల్లలకి ప్యాన్ కేక్ అని చెప్పి. నిజమండి, యాక్చువల్గా మనకు సారి పంచిపెట్టినప్పుడు సలివిడి పంచి పెడతాం కదా. ఆ సలివిడి చక్కగా మనం కలిపేసి ఇలా అట్ల కింద వేసి ఇచ్చేస్తాం అనుకోండి, చాలా ఇష్టంగా తింటారన్నమాట. 2 అట్లా అవుతాయిలే హారిక. ఒక కట్టైనా అవుతుంది. ఇలా 4 ముక్కలు చేసి పెట్టచ్చు పిల్లలకి. ఇంకా చెప్పండి, సలివిడట్లు ఎంతమంది ట్రై చేస్తుంటారు? పోకండ్లు ఎంతమంది ట్రై చేస్తారో చెప్పండి. ఒకసారి నాకు ఇలా ఎక్కువ సలివిడి వచ్చినప్పుడు చిన్నప్పుడు అంటే అదే నాకు తెలియదు మాట ఏం చేయాలి ఏం చేయని పంచిపెట్టేసాక కూడా ఉంది మాట సలివిడి. ఇలా మనం చక్కగా పోకండ్లు చేసి పోకండ్లు కూడా వండొచ్చు మాట. ఇది ప్రస్తుతానికి అట్లన్నీ వేసేస్తాను. మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు అవి తగులుతా. తీపి ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుందన్నమాట. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది, 4 రోజుల పైనే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇంకా అసలు చెక్కు చెదరదు, సలివిడి కదా ఇది. అంటే అప్పుడప్పుడు క్యాలరీస్ అన్ని చాలామంది తినరు అనుకోండి, పిల్లలకి పెట్టచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి, స్వీట్ అంటే ఇష్టంగా తినే పిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టచ్చు. ఇదిగోండి అట్లు. ఇలా అట్లన్నీ వేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇంకొంచెం సలివిడి కలుపుతున్నాను అనమాట. కింద కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళందరూ ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక కట్టేసి ఇద్దామని మళ్ళీ ఇంకొంచెం కలిపానమాట. ఇంకెలాగో మాకు సరిపడిగా వేసుకుని ఇంకింద కూడా ఒక కట్టైనా 2 సెట్లైనా ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎలాగో సలివిడి ఉంది, పిల్లలు కూడా స్వీట్ అంటే ఇష్టపడతారు కదా. వెళ్ళానంటే కిందకి వెళ్ళానంటే ఆంటీ ఆంటీ అంటే కూడా వచ్చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా అందరూ సందడిగా ఉంటారు పిల్లలందరూ కూడాని. అట్లు కూడా నాన్ స్టిక్ మీద అంటుకోవడం కానీ ఏమీ లేదు, చక్కగా వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి ఇక్కడ అట్లు టేస్ట్ అయితే భలే ఉన్నాయండి. మరి అన్నీ ఇలాగే ఉంటాయిలేండి, కొంచెం గట్టిగా ఉంటే మనం వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ వచ్చినట్టు వస్తున్నాయి కదా అట్లు, భలే ఉన్నాయి. టేస్ట్ అయితే తిన్నా నాన్న, చాలా బాగుంటుంది టేస్ట్. నీకు ఒకటి టేస్ట్ చేసి చూపించిన. హారిక ఫస్ట్ టేస్ట్ చేసింది ఎలా ఉంటుందని, బాగా నచ్చింది. తిను. ఎలా ఉంది? బాగుందా? నేను స్వీట్ అంత ఫేవరెట్ కాదు, కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పు. టేస్ట్ బాగుంది. బాగుంది కదా, సాఫ్ట్గా మెత్తగా స్పాంజీలా ఉంది కదా. మరి అదే కదా, నువ్వు ఎప్పుడైనా సలివిడి తిన్నావు కదా. ఇలా అన్నట్లు వేసేస్తాను.
కొబ్బరి ముక్కలు తగిలితే బాగుంది. బాగుంటుంది. నీకు కొబ్బరి అంటే ఇష్టం కాబట్టి, జీడిపప్పు కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. నెయ్యి అది వేసింది మనం. ఇదండి ఈరోజు నిజంగా చెప్తే నమ్మరు. ఏంటి ఖాళీగా ఉండి సెలవుడు ఉంది, అట్లు తింటారు వీళ్ళు ఇష్టంగా. అంటే మా హారిక అయితే తినేసింది, బాగుందండి. ఇంకా వారం ఇంకా అంటే వారాన్ని దీంతో సరిపెట్టుకోలేండి. ఇవి రేపొద్దున కూడా ఉంటాయి. అట్లు వేసుకున్నా ఈవేళ ఇవన్నీ తినేయాలని ఏమీ లేదు, రేపటికి కూడా ఉంటాయి. ఈవేళ రేపు ఒక 2 రోజులు అయితే ఉంటాయండి. అట్లు కదా, స్వీట్ అట్లు కాబట్టి ఉంటాయి. మనం బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకా బ్లౌజ్ పీస్ అది తీసుకోవాలి, వెళ్ళాలి. మ్యాచింగ్ ఫాల్స్ అది తీసుకోవాలన్నమాట చీర కదని. మళ్ళీ ఏమైనా ప్రయాణం తగిలితే ఇంకా అదే చీర కట్టుకుందాం. ఇంకా శారీస్ అయితే తీయనన్నారన్నమాట మా వారు. అయితే నీకు చాలా శారీస్ వచ్చినాయి మీ తమ్ముడు పేరు చెప్పేదిని, ఇంకా ఇప్పుడు నేనైతే ఏమీ తీయను, ఇంకా అవే నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. అలా అన్నా కానీ మనం ఊరుకుంటాం ఏంటండి. హైదరాబాద్ వెళ్తే కనుక కాకా పడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే శారీస్ చాలా బాగున్నాయి వైభవ్లో, హైదరాబాద్లో వైభవ్లో శారీస్ బాగున్నాయి. చూసి వచ్చాను అంతే, ఒక లుక్ వేసి వచ్చాను. నెక్స్ట్ టైం వెళ్తాను కదా తీసుకుందాం కదా అని. చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ శారీస్నే నేను బ్లౌజ్లో కుట్టించుకొని ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇప్పుడు ఇవే కట్టుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంది. లాస్ట్ రెట్ కూడా వేసేసాను, భలే ఉంది. టేబుల్ దగ్గర పెట్టుకెళ్ళిపోదాం. ఏమట్లో చెప్పు, నువ్వు బయటికి వెళ్ళావు కదా. మినపొట్లు కాదు, ఎందుకంటే సౌత్ లాగే కనబడుతుంది చూడడానికి. మినపొట్ల మైదా పిండి వేసారా? మినపొట్ల ఏం కాదు, మైదా పిండి వేసి మినపొట్లు. ఇలా రా చెప్తాను. కాలుతుంది. ఓ సెల్యూడట్లేమో. అవును, పోలట్లు అంటాం కదా. అమ్మమ్మ అయితే పేరు ఏం చెప్పిందంటే వీటిని, మా అమ్మమ్మ అయితే పోలట్లు అని వేసేది అని చెప్పేసి. పోలట్లు పోలట్లు అంటే, పోలట్లు అంటే ఏంటంటే బియ్యం పిండిలో పాలు ఉంటాయి కదా. మరి సలివిడి అంటే మనం నానబెట్టిన బియ్యంతో చేస్తాం కదా. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. అది మరి పాలు అంటే పాల కింద ఉంటాయి కదా మనకి. బియ్యం కదా, పిండి కదా, మెత్తగా అది చేసి అదే ఇదివరకు అయితే పోటేసి చేసేవారు కదండి పిండి. ఏమో అండి, దానికైతే పోలట్లని పేరు వచ్చింది. బాగుంది కదా, అంచులు లేదు. హారిక దా కింద అందరి పిల్లలకి ఇచ్చేసి వచ్చి షేర్ చేసి వచ్చి ప్యాన్ కేక్ అని చెప్పించి. కానీ అత్తమ్మగారు ఏం చెప్పేవారంటే పెరిగేసి నానబెట్టి చేయమనేవారు. నాకు కొంచెం పులుపు టేస్ట్ వచ్చేది, అది తీపి తక్కువ ఉండేది. అంటే లైట్ స్వీట్నెస్ వచ్చేది కదా. అది అయితే అమ్మేసేది ఏంటంటే మామూలుగా సెలవులట్లు కొంచెం దలసరగా వేసేది. కాకపోతే అప్పట్లో ఇంకా అది, అందుకే నిన్ను కూడా నేను పొట్టెట్టి ఏమన్నాను కదా. అలాగే వచ్చింది, టేస్ట్ బాగుంటుంది అలా అని చెప్పేసి మరి స్వీట్ డామినేషన్ కాదు, అలా స్వీట్ తెలుస్తుంది తప్పితే టేస్ట్ బాగుంది. ఒక స్పెషల్ రెసిపీ కింద ఉంటుంది ఇది. ఎప్పటి నుంచి ఆయన కోరికండి అట్లే అన్నారు. మా మరదలు తెచ్చిన సెలవిడి తోటి. నాకు సెలవిడి చూసినప్పుడల్లా అమ్మమ్మ గుర్తుకొస్తాను, నానమ్మ గుర్తుకొస్తాను. నానమ్మ గుర్తుకొస్తాను. ఏం చేసేవారంటే అండి, మాకు అక్కకి పైన అత్తమ్మ గారికి పంపించేవారు అనుకోండి, మేము తినమని తెలుసు మాట సలివిడి. అప్పుడు మా దగ్గర కూడా కలెక్ట్ చేసుకుని అక్కడ కలెక్ట్ చేసుకుని అందరిది కలిపి అట్టేసేసేవారు. మాకు వెళ్తే పంపించేవారు కూడా ఇంత మొక్క తినమని. మాకు పేర్లు అయితే సెలవులట్లు, మీ అమ్మగారు చెప్పిందంటే ఇది పోలట్లు. పోలట్లు అంట మా అమ్మమ్మ చేసేవారు. ఇదండి ఈరోజు అయితే ఇలా సరదాగా అయిపోయింది. హారిక ప్లేట్ తీసురా, కింద నలుగురికి పిల్లలకి అట్లు ఇచ్చేసిరా. బాగుంది కదా. సహస్ర నువ్వు వెళ్తారా? ఇక పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చేసే. సాయి అన్నయ్య కూడా తింటాడేమో అడుగు, ఒకట్టు ఉంచుతాను. రేపు పొద్దున కూడా ఉంటాయరా, బాగుంటాయి. ఇవి ఇచ్చేసిరా. ఇదండి ఈరోజైతే మా వారికి వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసింది. ఈ సెలవుడట్లయితేని వాళ్ళైతే డాన్స్ చేస్తున్నారు అనమాట. డాన్స్ ప్రాక్టీస్ అవుతున్నారు అత్త కోడళ్ళు ఇద్దరుని. ఇంకా ఈరోజు వీడియో ఇది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.